ఈ సినిమాలో ఫస్ట్ షూటింగ్ షాట్ ఏంటి తెలుసా? హ్మ్. చిరంజీవి గారు హ్మ్. సైకిల్ మీద కూర్చొని హ్మ్. సిగరెట్ వెలిగించడం. ఓకే. ఇట్లా సిగరెట్ వెలిగించి, ఇట్లా దమ్ములాగి ఇలాగ వదలటం అనమాట. ఫస్ట్ షాట్ అతని మీద తీశారు. తీసేటప్పుడు బాపు గారు, దానికి కెమెరా బాలు మహేంద్ర గారు. బాలు మహేంద్ర చాలా ఫేమస్ కెమెరామెన్. హ్మ్. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఎవ్వరికీ మేకప్‌లొద్దు. మేకప్ లేకుండానే న్యాచురల్ లైటింగ్‌లో తీద్దాము అని అన్నాడు. బాపు గారు కూడా సరే అన్నారు. సో, ఎవరికి మేకప్ లేకుండా చక్కగా ఫ్రెష్ కుర్రాళ్ళు గదా! సో, మంచి ఫేస్‌లో గ్లో ఉంటుంది. ఆ చార్మ్ ఉంటుంది. సో, న్యాచురల్‌గా ఉంటుంది ఎక్స్‌ప్రెషన్స్ గూడా. ఆ విధంగా ఫస్ట్ షాట్ తీసిన తర్వాత అప్పుడు బాలు మహేంద్ర గారు, బాపు గారు అనుకున్నారు. ఈ కుర్రాడు చిరంజీవి. చిరంజీవి ఈ కుర్రాడు ఫ్యూచర్‌లో మంచి ఆర్టిస్ట్ అవుతాడని అప్పుడే అనుకున్నారంట. కెమెరామెన్, డైరెక్టర్ బాపు గారు. అంటే కెమెరామెన్‌లకి తెలిసిపోద్ది. ఎన్నో ఎంత ఫోటోగ్రాఫ్ చేస్తారు గదా! చేసేటప్పుడు హ్మ్. వాళ్ళు కెమెరాలో నుంచి చూసేటప్పుడు ఆ ఫేస్ ఎలా ఉంది? ఆ కళ్ళు ఎట్టా ఉన్నాయి? ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఎట్టా ఉన్నాయి? ఎన్నో క ఫేసుల్ని స్టడీ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలిసిపోద్ది అవును సార్. కెమెరామెన్‌లకి. హ్మ్. తర్వాత గొప్ప విషయం ఏంటంటే, ఈ సినిమా అయిపోయిన తర్వాత ప్రివ్యూ వేశారు. 'మన ఊరు పాండవులు' ప్రివ్యూ వేశారు. ఓకే. ఆ ప్రివ్యూకి సావిత్రి గారొచ్చారు. హ్మ్. సావిత్రి గారొచ్చి చూసారంట. చూసి సినిమా అయిపోయిన తర్వాత బయటకొచ్చి ఆహ్, ఆ కుర్రాడు ఆ 'చిరంజీవి' అనే కుర్రాడు చాలా ఫ్యూచర్‌లో చాలా మంచి ఆర్టిస్ట్ అవుతాడతను. చాలా హుషారుగా చాలా చేశాడు. కళ్ళు చాలా బాగున్నాయి అతనివి. అది ఇదని సావిత్రి గారు పొగిడారంట. ఏంటి 'మన ఊరి పాండవులు' చిరంజీవి గారి హ్మ్. రిలీజ్ అయిన రెండో సినిమాకి. ఓకే. అదే చిరంజీవి గారిని ఆహ్, చిరంజీవి గారి కళ్ళు అప్పుడు మంచి ఉంగరాల జుత్తు అవును సార్. చిరంజీవి గారు. హ్మ్. మంచి ఉంగరాల జుత్తు, మంచి హుషారుగా, మంచి చార్మింగ్‌గా ఉన్నాడు. ఒకసారి కృష్ణరాజు గారును, మురళీమోహన్ సంభాషించుకుంటున్నారంట. హ్మ్. మురళీమోహన్ గారుతో కృష్ణరాజు గారు అన్నాడు, "ఈ అబ్బాయి చిరంజీవి ఫ్యూచర్‌లో మంచి విలన్ అవుతాడండి. కళ్ళు గిళ్ళు బాగున్నాయి." హ్మ్. అది ఇది అన్నాడంట కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు. ఓకే. మురళీమోహన్ ఏమన్నాడు? విలన్ అవ్వటం ఏంటండి? హ్మ్. ఇండస్ట్రీని దొబ్బేస్తాడన్నాడంట. ఈయన ఓకే. చాలా సార్లు చెప్పుకున్నాడట. ఓకే. తర్వాత ఈయన మంచి ఆహ్, స్ హ్మ్. ఆయన స్వతహాగా నేర్చుకున్న డాన్స్ స్టెప్స్ కదా! అవును. ఒకసారి సెట్‌లో హ్మ్. సావిత్రి ఉంటుండగా హ్మ్. ఆహ్, ఎవరో చెప్పారంట. హ్మ్. ఈయన బాగా డాన్స్ చేస్తాడు అది ఇది అనంటే, ఇప్పుడు సావిత్రి గారు అన్నారంట. ఏది ఒకసారి 4 స్టెప్పులు వేసి చూపించండి అంటే, ఆ డాన్స్ వేశాడంట. హ్మ్. వేసేసరికి అబ్బో! సావిత్రి గారు చాలా సంబరపడిపోయి, "చాలా బాగున్నావు బాబు. నువ్వు డెఫినిట్‌గా పైకి వృద్ధిలోకొస్తావు." అది ఇదని చెప్పి, ఆ విధంగా ఆయన ఎంట్రీ. ఓకే. చిరంజీవి గారి ఎంట్రీ. ఈ సినిమాలో ఏమన్నా స్టెప్పులు చిరంజీవి గారికి సంబంధించి ఉన్నాయా సార్? సాంగ్స్, స్టెప్స్ అవన్నీ? డెఫినిట్‌గా వాళ్ళ మీద పాటుంది గదా! పాండవులు ద 'పంచ పాండవుల' మీద ఒక సాంగ్ ఒకటుంది. ఓకే. ఆ సాంగ్‌లో స్టెప్స్ అవన్నీ ఉన్నాయి. హ్మ్. సో, మంచి, మంచి ఆర్టిస్టు డాన్స్ చేసేవాడు. అవును. ఆర్టిస్ట్‌లో ఉండేటటువంటి స్కిల్స్, టాలెంట్స్ డైరెక్టర్లు డెఫినిట్‌గా ఉపయోగించుకుంటారు గదా! అవును సార్. ఇప్పుడు 'సిల్క్ స్మిత్‌ని' తీసుకొచ్చి సావిత్రి వేషం వేయించరు గదా డైరెక్టర్లు. ఆవిడకి తగ్గట్టు వేషం వేయిస్తారు. హ్మ్. సో, ఆర్టిస్ట్‌లో ఉండేటటువంటి టాలెంట్ గాని, అతనిలో ఉండేటి స్కిల్స్ అన్నీ రాబట్టడమే గదా డైరెక్టర్స్ పని. హ్మ్. అందులో బాపు గారు మరీ సున్నితంగా రాబడతారు ఓకే. ఆయన. హ్మ్. చక్కగా ఆర్టిస్ట్‌ని చాలా కంఫర్టబుల్‌గా ఉంచి, ఆయనకి కావాల్సినటువంటి పెర్ఫార్మన్స్ అంతా చాలా మెత్తగా, చాలా సంస్కారంగా, మరి ఓవర్ డ్రామా చేయకుండా చేస్తాడాయన హ్మ్. బాపు గారు. దానికి తగ్గట్టు ముళ్ళపూడి వెంకటరమణ గారి డైలాగులు, కథ, బ్యాక్‌గ్రౌండ్ అంతా ముళ్ళపూడి వెంకటరమణ గారు. టేబుల్ వర్క్ అంతా, స్క్రిప్ట్ వర్క్ అంతా ముళ్ళపూడి వెంకటరమణ గారే. బాపు గారి సినిమాలన్నిటికి ఆయనే. ఓకే. వాళ్ళిద్దరు. సో, ఆ విధంగా తయారైనటువంటి సినిమాకి
మంచి రియల్ లొకేషన్స్ మేకప్లు లేకుండా రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. హ్మ్. షూట్ చేసిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఈయనకి చిరంజీవి గారికి ఆహ్, ఆహ్, చిరంజీవి గారు ఫస్ట్ సినిమా 'పునాదిరాళ్ళు' అవును. బుక్ అయింది. హ్మ్. దానికి డబ్బులీలా. 'ప్రాణం ఖరీదు' క్రాంతి కుమార్ గారి సినిమా. హ్మ్. రెండో సినిమా. హ్మ్. దానికి డబ్బులు ఇవ్వలా. ఓకే. దీనికి మాత్రం డబ్బులిచ్చారు. ఎంత ఆయన ఫస్ట్ రెమ్యునరేషను హ్మ్. 1000 1116 ఓహో! 1000 ఇచ్చారు. ఆ 1000 తీసుకొని హ్మ్. ఆయన ఉబ్బి తబ్బిబ్బయిపోయి చాలా సంతోషపడిపోయి ఈ 1000 తీసుకెళ్ళి అమ్మా నాన్నలకి ఇవ్వాలి అనుకున్నారంట. ఓకే. అనుకునేసరికి మరి నెల్లూరులో ఉంటున్నారు అప్పుడు. నెల్లూరు వెళ్ళాలి. నెల్లూరుకి వెళ్ళటానికి మరి రైలు ఛార్జీలకి ఒక రూ. 50 కావాలి. హుహు. ఈ 1016లో రూ. 50 ఖర్చు పెడితే ఎలాగా? ఈ హ్మ్. 1016 యాజ్ ఇట్ ఈస్‌గా గుత్తంగా ఈ అమౌంట్ అక్కడ ఇవ్వాలని నీలాంటి ఫ్రెండ్ దగ్గర రైలు ఛార్జీలకి ఒక రూ. 50 అప్పు తీసుకొని, ఓకే. ఆ ఛార్జీలు పట్టుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్‌కి, మదర్‌కి ఆ 1016 ఇచ్చాడు. సార్ ఈ 116 ఏమన్నా అప్పట్లో సెంటిమెంటా సార్? అంటే చాలా సార్లు నేను విన్నాను రెమ్యునరేషన్‌లు ఇలా 1116, 2116 ఇలా ఉండేవి. ఆ! అంటే అప్పట్లో ఆ టైంలో ఆ! చాలా మంది ఇలానే ఉండే అంటే అదేమన్నా సెంటిమెంటా సార్ నార్మల్‌గా? ఆ! అదేదో ఫిగరు. ఓకే. అంటే 116, హుహు. అర్ధ 116, అవును. 1000 వెయ్యిన్నొక రూపాయి. 5 రూ. 1000 హ్మ్. అలాగా దాని గురించి అది ఒక అది వేరే సబ్జెక్ట్‌లే. హ్మ్. అది మనకు తెలీదు. అటు వెళ్ళొద్దు మనం. ఓకే. సో, అది గౌరవప్రదంగా ఇచ్చేటటువంటిదనమాట. హ్మ్. అంటే నీ వాల్యూ ఇంతే కాదు. హ్మ్. నీ వాల్యూ తగ్గట్టు కాదు. హ్మ్. బట్ ఇట్ ఈస్ ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్‌గా ఇచ్చేటటువంటి ఒక చిన్న కానుక అనేటటువంటి ఉద్దేశంలో ఇచ్చేటటువంటిది అలా అన్నమాట. ఓకే. అది దాని ఉద్దేశ్యం. ఇది రిలీజ్ అయిన రెండో సినిమా కదా సార్? అంటే ఇది ఓవరాల్‌గా మూడో సినిమా. రిలీజ్ అయింది రెండో సినిమా. ఆ! ఓవరాల్‌గా మూడో సినిమా. హ్మ్. రిలీజ్ అయిన రెండో సినిమా. ఓకే. అంటే మొదట హ్మ్. రిలీజ్ అయింది 'ప్రాణం ఖరీదు.' ఓకే. రెండోసారి రిలీజ్ అయింది 'మన ఊరి పాండవులు.' హ్మ్. ఈ 'ప్రాణం ఖరీదు' సినిమా బావుంది. హ్మ్. అందులో ఒక మంచి పాటకి పేరొచ్చింది. అవును సార్. తర్వాత చ చిరంజీవి కూడా బానే ఉన్నాడాయన. అక్కడ 'ప్రాణం ఖరీదులోననుకుంటా చిరంజీవి గారు నెక్స్టు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడంట. ఏమని మీరు అక్కడ గడ్డివాము దగ్గర నుంచి ఆ గడ్డివాములో కూర్చున్నారండి. అక్కడి నుంచి ఇక్కడ మీరు వస్తారు అది ఇది అని చెప్పేసరికి షాట్‌లో వచ్చేటప్పుడు కాస్త గడ్డి పరకలు నెత్తి మీద వేసుకొని వచ్చాడట చిరంజీవి గారు. హ్మ్. వచ్చేసరికి అప్పుడు చాలా మెచ్చుకున్నాడంట డైరెక్టర్. ఓకే. సో, దాని ముందేమిటి? జరగబోయే యాక్ట్ చేసేటటువంటి ముందు షాట్ ఏమిటి? హ్మ్. ఆ సీన్ ఏంటి అనేది. సో, ఆ విధంగా మిగతా వాళ్ళందరికన్నా చాలా అలర్ట్‌గా ఉండేవాడు. హ్మ్. సో, అక్కడ మురళీమోహన్ గారున్నారు. తర్వాత భానుచందర్ ఉన్నాడు. ప్రసాద్ బాబు ఉన్నాడు. విజయభాస్కర్ అని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఉన్నాడు. ఓకే. వీళ్ళందరిలో చిరంజీవి గారు ఒకళ్ళు. అయితే ఈయన ఉంగరాల జుత్తు, పెద్ద కళ్ళు చాలా బాగుండేవాడప్పుడు. హ్మ్. చాలా హ్యాండ్సమ్‌గా ఉండేవాడు. ఎస్పెషల్లీ ఆయన కళ్ళు మాత్రం పెద్ద పెద్ద కళ్ళు చాలా స్ట్రైకింగ్‌గా ఉండేవి. అవి బాగా ఆకర్షించాయి. అయితే దీన్ని 41 రోజుల్లో షూట్ చేశారు. అప్ జయకృష్ణ గారు మేకప్ మ్యాన్ అయినా, మేకప్ డిపార్ట్‌మెంట్ నుంచైనా దగ్గర దగ్గర 20 సినిమాలు చేశాడాయన. హ్మ్. 20 సినిమాలు చేశాడు. 20 ఎ ఎ ఒక 20 సినిమాలు డబ్బింగ్ సినిమాలు చేశాడు. తర్వాత దాసనారాయణ గారు 'దాసనారాయణరావు' గారితో 'శోభన్ బాబు కృష్ణతో' కూడా సినిమా చేశాడు. ఓకే. సో, అప్పట్లో 'శోభన్ బాబు, కృష్ణ' పెద్ద హీరోలు. వాళ్ళతో సినిమా చేయటం అంటే మామూలు విషయం కాదు. హ్మ్. ఆ విధంగా చాలా హ్మ్, మంచి సినిమాలు తీశాడు. తర్వాత ఆర్థికంగా దెబ్బతిన్నాడు. అది వేరే విషయం అనుకో. సో, ఈ సినిమా దగ్గర దగ్గర 100 డేస్ ఆడింది. తర్వాత అందులో కృష్ణరాజు గారి క్యారెక్టర్ ఏంటంటే, వీళ్ళు పంచపాండవులైతే ఆయన కృష్ణుడనమాట. సో, ఆయనేంటి ఒక విలేజ్‌లో కొంతమంది నాయకులుంటారు. ఆ నాయకులు ఆ విలేజీ పాలిటిక్స్ అన్నీ ప్లే చేస్తా ఉంటారు. అకృత్యాలు చేస్తా ఉంటాడు. సో, వాళ్ళ మీద రెవల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళ మీద
వాళ్ళ మీద తిరగబడండి, ఊరిని బాగు చేయండి అనేటటువంటి సందేశాన్ని ఇస్తూ ఈ ఐదుగురిని ప్రొటెక్ట్ చేస్తూ ఈ ఐదుగురిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అందులో రావు గోపాలరావు ఆ ఊరి నాయకుడు, దానికి పక్కనే అల్లు రామలింగ గారు ఉంటాడు తోడు. సో వాళ్ళు చేసేటటువంటి అకృత్యాలన్నిటినీ వీళ్ళు ఎదిరించడం, దానికేమో ఈ కృష్ణ భూపాల్ కృష్ణరాజు గారి క్యారెక్టర్ ఏమో సపోర్ట్ చేయటం వాళ్ళని. అందులో ఆ మ్యూజిక్ కేవి మహాదేవన్. అందులో కృష్ణరాజు గారికి ఒక పాట ఉంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ శివుడిని ఉద్దేశిస్తూ పాడేటటువంటి పాట. ఏంటంటే, చిత్రాలు చేయరో శివుడో శివుడా, శివమెత్తి ఆడరో నరుడా నరుడా అంటాడు. చిత్రాలు చేయరో శివుడో శివుడా, శివమెత్తి ఆడరో నరుడా నరుడా అని. అంటే వాళ్ళు చేసేటటువంటి ఈ నరులంటే వీళ్ళు పాండవులు. ఈ పంచ పాండవులను ఇంకా ఒరే నరుడా శివమెత్తి ఆడు, వాడి పీచి మనచ్చు అనేటటువంటి సందేశంతో ఉండేటటువంటి పాట. అద్భుతమైన పాట. అది ఆరుద్ర గారు రాశారు ఆ పాట. తర్వాత నల్లని మబ్బుల్లో లగ్గో పిల్ల అని ఒక పాట కొసరాజు గారు రాశారు. ఆ పాట పాడింది నా మిత్రుడు జి ఆనంద్. తర్వాత మంచికి చెడ్డకు పోరాటం అని ఒక పాట ఆరుద్ర గారు రాశారు. అది కృష్ణరాజు గారు. మంచికి చెడ్డకు పోరాటం అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పాడేటటువంటి పాట కృష్ణరాజు గారితో. తర్వాత ఈ సినిమా నిర్వహణ యువి సూర్యనారాయణరాజు గారు. ఈ సినిమాకి నిర్వహణ అంతా యువి సూర్యనారాయణరాజు గారు. సూర్యనారాయణరాజు గారు అంటే ఎవరో తెలుసా? కృష్ణరాజు గారు తమ్ముడు గారు. అంటే ప్రభాస్ గారి ఫాదర్. సో ఈ విధంగా